అలా చెప్పండి, దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దెందులూరు నియోజకవర్గంలో ఎప్పటికీ కొడారి అబ్బాయి చౌదరి గారే గెలుస్తారు. చింతమనేని ప్రభాకర్కి ఎప్పుడు టైం అయిపోయింది. రౌడీయిజం అంతా చేసి ఆయన పని అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చిన వ్యక్తి అబ్బాయి చౌదరి గారు సౌమ్యుడు, ఎవరితో అయినా ఏరా అనడం కూడా తెలియదు ఇంతవరకు. అన్న తమ్ముడు అంటూ పలకరిస్తూ మంచిగా అందరికీ మంచి చేసాడే తప్ప చెడైతే ఎవరికి చేయలేదు. అది ఎదట పార్టీ వాళ్ళకి కూడా చెడైతే చేయలే, అందరికీ మంచిగా చేశారు కానీ చెడైతే చేయలేదు. అబ్బాయి చౌదరి గారికి ప్రభాకర్ గారికి కూడా వ్యత్యాసం ఏమొచ్చు? అబ్బాయి చౌదరి నువ్వు వచ్చినా నేను వచ్చినా తమ్ముడు రాని నీకు ఎనీ టైం ఏ పని అయినా సరే చేసి పంపిస్తాడు. రేపనే మాట ఉండదు. ఇదే చింతమనేని ప్రభాకర్ దగ్గరికి వెళ్తే ఈ లంజోడికి వచ్చాడు, ఆ లంజోడికి వచ్చాడు, ఈ నా కొడుకుని పడవండి, నా కొడుకుని పడవండి, రేపు రారా అంటాడు. ఇక అది అంతే, అలా చేయటం ఏమి ఉండదు. ఈయన అలా కాదు, నువ్వు ఎవరు వచ్చినా సరే పని చేయడానికి ముందుగా ఉంటాడు. రేపు అనే మాట రాదు. మళ్ళీ అబ్బాయి చౌదరి గారికే ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపిస్తారు.